సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దేవశర్మ గదిలోకి వచ్చి చూసేసరికి ఊయల్లో హాయిగా చిరునవ్వులు చిందిస్తూ నిద్రపోతున్న పిల్లవాడు కనిపిస్తాడు. నేల మీద ముక్కలుగా తెగిపడి ఉన్న త్రాచుపాము కనిపిస్తుంది. దేవశర్మకి అప్పుడు అసలు విషయం అర్థమవుతుంది. తన కొడుకును కాపాడిన ముంగిసను అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే క్షణికావేశంతో చంపేసినందుకు దేవశర్మ విలపిస్తాడు. పంచతంత్రంలోని ఈ కథ చాలా పాత కథ. మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో, ఎందుకు తమ ప్రవర్తన మార్చుకోవాలో చెప్పిన గొప్ప కథ ఇది. నీతి కథల్ని నిజ జీవితానికి కాస్తన్నా అన్వయించుకోగలిగితే జీవితం సుఖంగా గడుస్తుంది. మన అనాలోచిత ప్రవర్తన, కోపతాపాలు, అపార్థాలు ఒక్కోసారి కష్టాలు నష్టాలు తేవడమే కాదు, మానవ సంబంధాల్ని పాడు చేస్తాయి. అందుచేత సకులు ఏ విషయంలో కూడా తొందరపాటు కూడదని మన పెద్దలంటారు. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.